హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా ఇంకొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఈ ఆగస్టు 15కి 100కి 100 రూపాయలు కూడా ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవ్వకుండా ఈ మహిళలకి ఉచిత బస్సు అనే పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం జరుగుద్ది. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులందరికీ కూడా తెలియపరిచింది ఏంటంటే ప్రతి ఒక్క మహిళకి కూడా ఆధార్ కార్డు చూపించి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారనేది తెలుసుకొని వాళ్ళకి జీరో ఫేర్ టికెట్ అని చెప్పి ఇష్యూ చేయమని చెప్పారు. ఒక మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా పొందుపరచమని చెప్పి తెలియచేయడం జరిగింది. పైగా ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక రాబోయే రోజుల్లో ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ మహిళలకు ఉచిత బస్సుల కోసం ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ తరఫున ప్రభుత్వం కొత్తగా కొన్ని వందల బస్సులు అనేవి ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అనేవి లాంచ్ చేయడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా మనకు చూసుకుంటే తిరుపతి, విజయవాడ అండ్ మెయిన్గా విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల్లో కూడా కీలకంగా ఏసీ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని అమలు చేయడం అయితే జరుగుతుంది. వీటిల్లోనే ఎక్కువగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ దాదాపుగా నెలన్నర కిందటనే మహిళలకి ఉచిత బస్సు అనేది ఆగస్టు 15వ తారీఖున అమలు చేయడం జరుగుద్ది అని చెప్పి తెలియపరచడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక 20 రోజుల్లో ఈ మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో ఇది మొదలవబోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా జాగ్రత్తగా ఉండే విధంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా ఆర్టీసీకి నష్టం అనేది ఎక్కువ వాటాలో నష్టం అనేది రాకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఉచిత బస్సు ఏదైతే ఉందో దీంట్లో మహిళలకి వెసులుబాటు కల్పిస్తున్నట్టు కొంత కంఫర్ట్ గా ఉండే విధంగా ఎక్కువ బస్సుల్ని ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు అనేవి ముఖ్యంగా సిటీ లెవెల్లో తిరగాలని చెప్పి కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది.